ఇన్‌స్టాగ్రామ్ చీటర్ అర్జున్ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో మొత్తం 11 మందిని నిందితులుగా చేర్చారు పోలీసులు. మైనర్లనే టార్గెట్ చేసి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అర్జున్, రాజీవ్తో పాటు వారి స్నేహితుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. గతేడాది మైనర్ ట్రాప్ కేసులో అర్జున్ జైలుకు వెళ్లాడు. అయితే బెయిల్పై రిలీజ్ అయ్యాక కూడా మైనర్తో కాంటాక్ట్ కొనసాగించాడు అర్జున్. అయితే పని మనిషి సరస్వతి ఫోన్ ద్వారా మైనర్ అర్జున్తో మాట్లాడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇక ఈ నేపథ్యంలోనే మైనర్ను బ్లాక్మెయిల్ చేసిన పని మనిషి సరస్వతి 9 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. జనవరి నుంచి మార్చి వరకు మైనర్పై పలుమార్లు అర్జున్ లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇక పలు కారణాలతో బాధితురాల నుంచి 13 లక్షలు తీసుకున్నాడు అర్జున్. ఈ నేపథ్యంలో అర్జున్ కు డబ్బులు ఇచ్చేందుకు ఇంట్లోనే దొంగతనానికి దిగింది బాధితురాలు. తండ్రికి తెలియకుండా కబ్బోర్డు నుంచి లక్షలు తీసి అర్జున్కి ఇచ్చింది. డబ్బులు మిస్ కావడంతో తండ్రికి అనుమానం వచ్చింది. ఇక నిజం బయటపడటంతో మైనర్ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. బాధితుల ఫిర్యాదుతో అర్జున్ తల్లి మీనాకుమారి బ్యాంక్ అకౌంట్లపై పోలీసులు ఫోకస్ పెట్టారు. బాధితురాల నుంచి మీనాకుమారి ఖాతాకు డబ్బులు జమ అయినట్లు గుర్తించారు. ఇక మరో యువతి కూడా అర్జున్పై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.